మనిషికి సెక్యూరిటీ మోడీ ఇస్తే నువ్వు తీసుకెళ్ళి దాన్ని నువ్వు లేదురా సంపాదించని చెప్తే ఇంకేం చేయాలి? ఇప్పుడు జగన్ నిజంగా సంపాదించుకోవాలంటే ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క కాలేజ్ ఇచ్చి పడేయచ్చు కదండి. అవును, హ్యాపీగా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు తీసేయండి, పక్కన పెట్టేయండి, ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు, ఈయన ఇవ్వలేకపోయాడు, వాళ్ళందరూ తలా మెడికల్ కాలేజ్ ఇస్తే బతికేస్తారు వాళ్ళు. అదే కదా, 7 కాలేజీలు ఆయన కట్టాడు, ఇప్పుడు ఇంకో 4 11, ఈ 11 పూర్తయిన వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి 11 కాలేజీలు. అప్పుడు వీళ్ళు ఏం రాసేవాళ్ళు? దోచిపెట్టాడు తన కార్యకర్త నాయకులకి, ఇంతకంటే పెద్ద కుంభకోణం ఉందని బ్రహ్మాండమైన హెడ్డింగులతో అంతర్జాతీయంగా హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇస్తే శృంగారం, అతనిస్తే వ్యభిచారం, అతని ఇవ్వాల అది. ఇప్పుడు ఇసుక మనవాళ్ళ చేతి ఇప్పిస్తే శృంగారం, అతను కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటే వ్యభిచారం. మన రాష్ట్ర స్పెషల్ అది. సార్, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించి ఒక కొత్త రూట్ ఏమన్నా ఎంచుకోబోతున్నారా? ఒక సంకేతం ఇచ్చేసారా? చదువుకోండనా, లేదంటే మన పని మనం చేసుకుని వెళ్దాం, కొన్ని రోజులు ఓపిక పట్టండి అనా? ఆయన 2 కోణాలు కనబడుతుంది. ఒకటి, నేను కరప్షను, రౌడీయిజము, లేకపోతే కనుక అధికారుల వేధింపులు ఇట్లాంటి వాటిని సహించను, పేకాటను సహించను, లేకపోతే గంజాయిని సహించను, ఇట్లాంటివి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో లోపాలను సహించను అనే సంకేతం ఇస్తున్నాడు ఓ పక్కన. తద్వారా చెప్తున్నా వీళ్ళ మీడియా జాగ్రత్త